కావలి నియోజకవర్గం నుండి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుండి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులతో బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ సీనా నాయక్కు మధ్యాహ్నం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మరియు ఆయన కుమార్తె సంహిత నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆర్డీఓ కార్యాలయం ముందర విలేకరుల సమావేశంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ జనసేన ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ గారు, బీజేపీ సత్యనారాయణ గారు, భరత్ కుమార్ గారు, ఆలేపాటి సుబ్బానాయుడు గారు, పార్టీ సెక్రటరీ కలిశెట్టి వెంకటేశ్వర గారు, మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను 3 సెట్లు నామినేషన్ ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి, కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటానని, నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేయండి, కావలి సేవ చేసే భాగ్యాన్ని ఘట్టం పూర్తయింది. కృష్ణారెడ్డి గారి నామినేషన్ అయిపోయింది. నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఈ రోజు నామినేషన్ తోటి కావలి కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు మన లెక్క. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు. అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద పట్టగా చేరినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీలో ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టి బయటపడేశారో, ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, చాలా పెద్ద నాయకులు వచ్చున్నారు. అందరిని కలిసి మరి